మనుషులందరెన్నడూ సమానమంటూ చాటుదాం. విడుదల 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 నాటకం జరిగేటప్పుడు రక్షక భటులొస్తారు. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోగానే మనం స్టేజ్ మీదకొచ్చి పాట పాడదాం. సరేనా? సరే, పాడండి. సుందర గణపతి వచ్చును ఇచ్చును ఈరోజు. జరిగిన పోరాటంలో కాల్పుల్లో చనిపోయిన మన సభ్యుడు డాక్టర్ ఎర్నెస్టో వారి జ్ఞాపకార్థం ఈ నాటకం ప్రదర్శింపబడుతుంది. రండి, ఇక్కడ పడుకోబెట్టండి. జాకి రండి. కొంచెం చూడమ్మా. తుంగభద్ర, ఎవరితను? మాదళం వాడే. గుండు వెన్నులో దిగింది. అయ్యయ్యో. నీకు ఆవిడ ముందే తెలుసా? తెల్లదొరలకి దొంగవి, మీ ఊరి వాళ్ళకి ద్రోహివి. నిజానికి నువ్వు ఎవరివి? నువ్వెవరో, నీకేం కావాలన్న దాన్ని బట్టి నేనెవరో తెలుస్తుంది. నా పేరు విన్సెంట్ బాబు. మీ అన్న శివయ్యకు నేను మిత్రుణ్ణి. తను నేను ఎన్నో పథకాలు వేసి పోరాటాలు చేశాం. మేమిద్దరం వేరువేరు దారిలో వెళ్ళాం. తను చనిపోయి ఉండకూడదు. అది శాంతి పోరాటం, ఆయుధ పోరాటం కాదు. 300 మందిని చంపేశారు. అందులో చనిపోయింది మీ అన్న ఒక్కడే కాదు, డాక్టర్ భానుమతి భర్తను కూడా కలిపి చంపేశారు. చంపిన హంతకుణ్ణి కాపాడనని తలుచుకుంటేనే. నువ్వు మా దళంలో చేరు మిల్లర్. దోచేవాడిగా కాదు, కాచేవాడిగా. ఓ పెద్ద పోరాటం జరగబోతున్నావు. దానికి నీ సాయం కూడా కావాలి. తను 2 వైపులో గురిపెట్టిన తుపాకీ లాంటివాడు. ఎటువైపు తూటా పేలుతుందో తనకే తెలీదు. ఎంతోమంది పోరాట వీరులు చనిపోయారు రాజన్న. నేను చెప్పినట్టు వినే ముగరాజులు కావాలి. ఎవడి మాట లెక్క చేయని మదమెక్కని గజరాజులు కావాలి. ఎవరు చెబితే వింటాడో నాకు బాగా తెలుసు. వస్తా మరి. ఒక్క నిమిషం. ఏంటి? ఇది ఏ ముఠా వాళ్ళది? ఇంకేం దొరికాయి? వాళ్ళు వాడేది తుపాకులు కాదు, విల్లంబులు. అన్ని ముఠాలు నాకు తెలిసినవే. ఎందుకు అడుగుతున్నావు? మా ఇలాకాలోకి వచ్చి మేం కొట్టేయాలనుకునేది దొంగిలించుకుపోయారు. చెప్పండి వాళ్ళకి. సరే, నీ ఇలాకాలో అడుగు పెట్టొద్దని నేను చెప్తాను. సరేనా? వస్తా మరి. అలాగే. నిన్ను చంపాలని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ కూర్చున్నాను. ప్రాణాలు కాపాడటానికి చదివిన నేను ప్రాణాలు తీయలేకపోతున్నాను. చంపేయాల్సిందే. నువ్వు నన్ను క్షమించావు అనుకునేవాడిని. ఎంతో మందిని చంపుంటావు. మా సంఘం కోసం ఒకరిని చంపాలి. గవర్నర్ కొడుకు రేలి ప్రజల్ని దోచుకుని చిత్రహింసలు పెడుతున్నాడు. వాణ్ణి చంపడానికి మేం వేసిన పథకం ఫలించలేదు. విన్సెంట్ బాబు నీ వల్ల అవుతుందని నమ్ముతున్నారు.
300 మందిని దారుణంగా చంపి నీకు ఇంకో హత్య పెద్ద లెక్కేం కాదుగా. ఇలా చూడు, రైలీ చావాలి. నీలాగా నేను కూడా ఒక హంతకురాలనయ్యుంటే వాడిని నేనే చంపేదాన్ని. సంఘం కోసం అక్కర్లే, నా కోసం వాడు చావాలి. ఇంకా ఒకే ఒక్క ప్రాణం తీసి చేసిన పాపాన్ని కడుక్కో. రేపట్లోగా నాకు సమాధానం కావాలి. విధి నవ్వెనో ఏడ్చెనో తెలియదు, గతి కృతజ్ఞతో ద్రోహమో తెలియదు. నటించమని నాకు నే చెప్పుకున్నా నిజముని తాచి